మన సింగర్ మంగ్లీ నిన్న గ్రాండ్గా బర్త్డే ఈవెంట్ చేసుకున్నది. కాకపోతే గంజాయి సేవించుకుంటూ దొరికిపోయారు అనమాట. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? అయితే ఒక 50 మందితోటి ఆమె ఒక గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసుకున్నది. అది ఎక్కడ అంటే చేవేళ్ళ దగ్గరలో ఈర్లపల్లి అనే విలేజ్ దగ్గర త్రిపుర రిసార్ట్లో. అయితే మన ఎస్ఓటీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ పెద్ద సౌండ్స్, డీజే సౌండ్స్ అంత హంగామా చేస్తున్నారు, రాత్రి 2 అయినా అని చెప్పేసి. అయితే ఎస్ఓటీ పోలీసులు వెళ్ళి రైడ్ చేసారు. రైడ్ చేస్తే అక్కడ దగ్గర దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకి క్లియర్గా గంజాయి కొడుతూ పట్టుబడ్డాడు. దాంట్లో ఒక 50 మందిలో 10 మందికి గంజాయి టెస్టులు చేస్తే పాజిటివ్ అని వచ్చిందంట. విదేశీ మద్యం కూడా ఉందంట. అయితే వీళ్ళు బర్త్డే పార్టీలైనా చేసుకొని ఏమైనా చేసుకొని ఎంతైనా ఎంజాయ్ చేయాలి, మనకేం అవసరం, వాళ్ళ బర్త్డే పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఈ సినీ ప్రముఖులు డ్రగ్స్ సరఫరా, తర్వాత గంజాయి సరఫరా, ఇల్లీగల్ థింగ్స్, తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, ఇట్లా అడ్డగోలుగా డబ్బులు సంపాదించి వాళ్ళ లైఫ్ స్టైల్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తే నీకేం కడుపు నొప్పి అని అడగవచ్చు. కాకపోతే వాళ్ళు లీగల్గా పని చేసుకొని సంపాదించుకుంటే ఎవరికి బాధ లేదు. కానీ వాళ్ళు చేసే పనుల వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్యుల జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ చేయదలుచుకున్నా. టాలీవుడ్లో చాలామంది హీరోయిన్స్, సీరియల్ హీరోయిన్స్ కావచ్చు, ఈ బుల్లితెర మీద పనిచేసే హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఆడి కార్లు, తర్వాత BMW కార్లు. అసలు వాళ్ళకు ఒక అవకాశం ఉండదు, ఒక సీరియల్లో కనబడరు, ఏడ ఉండరు, ఒక చిన్న ఈవెంట్లు ఉండరు. అదే సేమ్ అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళకి రూమ్ రెంట్ కూడా డబ్బులు ఉండవు. 10,000 ఇమామా అని చెప్పేసి ఫ్రెండ్స్ని అడుకుంటూ ఉంటారు. కానీ ఈ అమ్మాయిల దగ్గర మాత్రం లక్షలు కోట్లు విలువ చేసే కార్లు, ఎంజాయ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇల్లీగల్ థింగ్స్ చేసుకుంటా వీళ్ళు లైఫ్ని లావిష్గా ఎంజాయ్ చేసుకుంటా జనాలను జడగొడుతున్నారని నా అభిప్రాయం.